ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు తెలుపుచు దైవ వాక్యము ధ్యానించుకుందాం. యోహాను సువార్త 13వ అధ్యాయము 21వ వచనం చదువుకుందాం. యేసు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా చెప్పెను. మనం ఈరోజు తీసుకుంటున్నటువంటి అంశం కూడా కలవరం. యేసు ప్రభుల వారు కలవరపడినట్టుగా చూస్తుంటున్నాం. ఎవరి గురించి కలవరపడుతున్నారు, ఎందుకు కలవరపడుతున్నారు అని మనము ధ్యానించుకున్నట్లయినా ఈ 13వ అధ్యాయం అంతా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి యొద్దకు తాను వెళ్ళవలసిన గడియ సమీపమై ఉన్నదనేసి అక్కడ పస్కా పండుగను ఆచరించడం మనకు తెలిసినదే. పస్కా పండుగను ఆచరిస్తూ తన్ను తాను రిక్తునిగా తగ్గించుకొని దాసుల యొక్క పాదములు కడుగుటకు తల వంచినట్లుగా మనం చూస్తాం. కనుక ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ సమస్తము చేస్తూ ఆయన ఒక మాట చెప్తున్నారు. ఏంటి అది అంటే, యేసు ఈ మాటలు పలికిన తర్వాత, ఏ మాటలు పలికారు అని అంటే, తండ్రి దగ్గరికి వెళ్ళాలి అనే విషయం చెప్పారు. మీలో ఒకరు నన్ను అప్పగించబోతున్నారు అని చెప్పారు. వారి యొక్క పాదములు కడిగారు. అయినను మీరు కలవరపడకుడి అని ఇవన్నీ చెప్తూ చివరిగా ప్రభు అంటున్నమాట, ఈ మాటలన్నీ పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, ప్రభు అయిన యేసుక్రీస్తు ఆత్మలో కలవరపడుతున్నారు ఎందుకు అని మనం ఆలోచిస్తే, తండ్రితో పాటు యేసుక్రీస్తు ప్రభువుతో పాటు తిరిగిన 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యూదా ఇస్కరియోతు గురించి, అనగా తప్పిపోచున్న మనందరి గురించి కూడా. అలనాడు ఇస్కరియోతు యూదా ప్రభువుతో తిరిగి, ప్రభువుతో సన్నిహితంగా ఉండి, ప్రభువుతో సహవాసం చేస్తూ అన్నీ కూడా చూచినటువంటి ఇస్కరియోతు యూదా ప్రభు ఎదుటనే తప్పిపోవడము, ప్రభు హృదయములో ఆత్మలో కలవరపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈరోజు మన జీవితాలలో కూడా ప్రభు బిడ్డలమని చెప్పుకుంటూ మనము తప్పిపోయిన వేళ కూడా ప్రభు ఇంకను నా గురించి, నీ గురించి, మన గురించి కలవరపడుతున్నట్టు చూస్తుంటున్నాం. అయితే ప్రభుల వారు ఈ మాటలు పలికిన తర్వాత ఆత్మలో కలవరపడి, మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని రూఢిగా పలికెను. అనగా అందరి ముందే బహాటంగా, మరి ఆ సమయంకైనా కూడా ఎలా ఉంటుంది, తను మాట వింటాడా లేదా ప్రభువుకు తెలుసు, అయినప్పటికీ కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నాడు. మన జీవితాలలో కూడా చాలాసార్లు తప్పులు జరుగుతున్నప్పుడు హెచ్చరికలు వింటుంటాం, కానీ అవి పట్టించుకోం. అలాగే ఇస్కరియోతు యూదా కూడా ఆ యూదా విషయంలో ప్రభువు బాధపడుతూ, ఆత్మలో కలవరపడుతూ చెప్పుచున్నమాట, మీలో ఒకడు నన్ను, అంటే ఎంతో సన్నిహితంగా సహవాసం చేస్తూ ప్రభువు చేసిన అద్భుతాలు, సూచక క్రియలు అన్నీ కూడా చూస్తూ ప్రభువును అప్పగించడానికి సిద్ధపడినట్టుగా మనం చూస్తుంటున్నాం. అవన్నీ తెలిసి కూడా ప్రభువు ఏం చేశారంటే, శిష్యుల యొక్క అనగా తన దాసుల యొక్క పాదములు కడిగినారు, రిక్తునిగా చేసుకోవడమే కాదు, పని అంతా ముగించి మీరు జాగ్రత్తగా ఉండుడి అని చెప్తూ పలికిన మాట ఆత్మలో కలవరం. ఒక్కరు తప్పిపోతున్న సమయంలో కలవరపడుతున్నారు. ఒక్క ఆత్మ ఇంతకాలం ఉండి చివరికి అప్పగించే స్థితికి దిగజారినటువంటి ఆ పరిస్థితిని చూసి కలవరపడుతున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. కావున మనం కూడా ప్రభు బిడ్డలమని చెబుతూ ఎన్నిసార్లు మన జీవితంలో అవకతవకలు లేదా ప్రభుని ఎరగనని చెప్పిన సందర్భాలు విని ప్రభువు మన గురించి కూడా కలవరపడే అవకాశం ఉందని ఇక్కడ మనము తెలుసుకోవాలి. అందుకే ప్రభు అంటున్నారు, ఆత్మలో కలవరపడి మీలో ఒకడు నన్ను అప్పగించునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని రూఢిగా చెప్తున్నారు. అంటే అందరి ఎదుటనే చెప్పడం మనం చూస్తుంటున్నాం. అనగా ఒక్కరి గురించి కూడా ప్రభు ఒక్కరు పోతే ఏం కాదులే అనేది కాదు. మనకు తెలిసినట్టుగానే 100 గొర్రెలలో నుండి ఒక్క గొర్రె తప్పిపోయినప్పుడు ఆ ఒక్క గొర్రె కొరకు ఎంతగా వెతికి దానిని పట్టుకొని తెచ్చి తన మందలో కలుపుకున్నట్టుగా మనకు తెలుసు.
కనుక ప్రభు ఒక్కరు తప్పిపోయినప్పుడు మీరు ఒక్కరు నన్ను అప్పగించుచున్నారు అనే ఒక్కరి గురించి కలవరపడి బాధపడి వెతకడానికి మనల్ని వెతుకుటకి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు ప్రభు గురించి మనకు తెలిసిన విషయం అయినప్పటికీ కూడా మన జీవితాలలో తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు చేసినప్పుడు అనుక్షణము మనము ప్రభువుని కలవరపరుస్తూనే ఉన్నాము అని గ్రహించుకొని క్రీస్తు ప్రియమైన బిడ్డలుగా జీవించటానికి మనము ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. అలాగే చూస్తే 11వ అధ్యాయంలో చూద్దాం. యోహాను సువార్త 11వ అధ్యాయము 33వ వచనం చదువుకుందాం. ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా వచ్చిన యూదులు ఏడ్చుటయు యేసు చూచి కలవరపడి ఆత్మలో మూలుగుచు. ఇక్కడ కూడా చూస్తే యేసు ప్రభుల వారు ఏడవడం అంటే ఆత్మలో మూల్గడం ఇవన్నీ చూసి కలవరపడుతున్నారు. ఎవరి గురించి అంటే మరి లాజరు చనిపోయినప్పుడు తన సోదరి అయిన మరియా ఏడుస్తూ ప్రభు పాదాల మీద పడినప్పుడు మరి యేసు ప్రభువు ఎలా అంటే ఆమె ఏడ్చుటయు ఆమెతో కూడా ఉండినటువంటి ప్రతి ఒక్కరూ బాధపడుటై చూచి ప్రభువు హృదయములో కలవరపడటం మూల్గటం మనం చూస్తుంటున్నాం. అంటే ఒక్కరి గురించి కూడా ప్రభు అదే ప్రేమను కురిపిస్తున్నారు. 100 మందిని గురించి కూడా అదే ప్రేమను చూపిస్తూ ఒక్కరు ఏడవడం, ఒక్కరు నశించడం, ఒక్కరు బాధపడడం కూడా ప్రభు చూడలేక మూల్గుచు అంటే ఆత్మలో ఇంకా మూల్గుచు కలవరం చెందడము మనం చూస్తుంటున్నాం. అనగా మన కన్నీరు ప్రభువుని కలవరపరుస్తున్నది. మన వేదన ప్రభువు మూల్గుచు మన కొరకు సహాయం చేయుటకు ఎల్లప్పుడూ నా గురించి ఎదురు చూస్తున్నారు. అలనాడు వారికే చేశారు కదా అనుకోవడం పొరపాటు. కానీ ఈ రోజులలో నీ కొరకు నా కొరకు ప్రియ బిడ్డలుగా ఉన్న మనందరి నిమిత్తము ప్రభు ఎల్లప్పుడూ చూస్తున్నాడు. ఆ రోజు మరియా యొక్క కంటి నీరు చూచి కలవరపడినారు, ఆత్మలో మూలిగినారు. అదే రీతిగా నా జీవితంలో వస్తున్న ప్రతి సంఘటన, ప్రతి సందర్భం చూసి కూడా ప్రభువుల వారు ఆత్మలో కలవరపడుచు మూల్గుచు ఏ రీతిగా మనకు సహాయం చేయాలా, ఏ రీతిగా నిన్ను నేను ఆదుకోవాలని ఎదురు చూచే ప్రభువుని మనము కలిగి ఉంటున్నాం. అందు గురించే 14వ అధ్యాయం 1వ వచనంలో కూడా యోహాను సువార్తలోనే మనం చూచినట్లయితే మీ హృదయమును కలవరపడనీయకుడి. ఎందుకు ఈ మాట చెప్తున్నాడు? ఒక ధైర్యమైన వాక్కును ఇవన్నీ చూస్తూ ప్రభువు జరగబోయే సంఘటన అంతయు ఎరిగి ఆయన కలవరపడుచు. ఆయన కలవరపడడం దేనికి అంటే నన్ను అప్పగించబోతున్నాడు, నేను చనిపోబోతున్నానని కలవరపడలేదు. కానీ ఒక్కడు నన్ను అప్పగించున్నాడు, ఆయన పరిస్థితి ఏంది, ఆధ్యాత్మిక జీవితాన్ని కోల్పోయాడు అని మన జీవితాల గురించి కలవరపడే ప్రభువుని చూస్తున్నాం. అలాగే మరియా ఏడ్చినప్పుడు, మరియా తన సోదరుని గురించి ఆమె కన్నీరు కార్చినప్పుడు ప్రభు కూడా మూల్గుచు ఆత్మలో కలవరపడడం అనగా మన యొక్క పరిస్థితులను కూడా గమనించి మూల్గుచు కలవరపడే పరిస్థితులు మనం చూస్తుంటున్నాం. మన జీవితంలో అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం. కనుకనే ఆ ప్రభు చెప్పుచున్న మాట ఏంటంటే మీ హృదయమును కలవర పడనీయకుడి. ఎందుకంటే మీరు నా యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక మీ హృదయం కలవరపడకూడదు. నిత్యము నిరంతరము మిమ్మల్ని చూసే దేవుడనే మీకున్నాను కనుక మీరు మీ హృదయమును కలవరపడనీయకుడి. దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. విశ్వాస తీర్మానం తీసుకొనుడి. ఎందుకంటే కలవరములు రావచ్చు, ఆటంకములు రావచ్చు, మీరు కలవరపడే దుఃఖపడే సంఘటనలు ఎదుర్కోవచ్చు. అయినను మీ హృదయము కలవరపడనీయకుడి. ఎందుకంటే దేవుని యందు మీరు విశ్వాసం ఉంచి ఉన్నారు, ఎవరి యందో కాదు, నీ సృష్టికర్త యందు, నీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఉన్నారు కనుక మీతో సంచరించిన నా యందు కూడా విశ్వాసం ఉంచుడి అని ఇక్కడ మనము వాక్యం చూస్తుంటున్నాం. అనగా మన హృదయాలను మన గురించి నిత్యము కలవరపడి దుఃఖించి మూల్గే ప్రభు మనకున్నారు కనుక మనము భయంకరమైన పరిస్థితులు వచ్చినప్పుడే కానీ,
ప్రతి విషయమందును కూడా కలవరపడకుండా దేవుని తట్టు చూచేవారంగా ఉండాలి. ఎందుకంటే మన కలవరం కొద్దిసేపే ఉండొచ్చు, కానీ ప్రభువు యొక్క మన పట్ల ఉన్నటువంటి వేదన, బాధ అనగా కలవరము, మనము అవస్థపడిన వేళ ఆదుకోవడానికి ఆయనే కలవరం చెందినట్లు మనము చూస్తుంటున్నాం. కనుక మీ హృదయమును కలవరపడనీయకుడి, కానీ విశ్వాసమందు చెరగని వారుగా, ముద్రవేయబడిన వారుగా ఉండుడి అని మనకు వాక్యము సెలవిస్తుంది. అలాగే చూస్తే ఈ యొక్క 14వ అధ్యాయంలోనే 27వ వచనం ఒకసారి చదువుకుందాం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్టుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. తండ్రి యొద్దకు వెళ్ళాలి కదా, కనుక నేను వెళ్తూ మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టట్లేదు, శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. లోకం ఇచ్చేది కాదు. లోకం ఎలా ఇస్తుందంటే ఏదో కొద్దిపాటి సహాయం చేసో లేదా ఒక మాట ద్వారానో ఏదో కాస్త సహాయం చేసి మనం తప్పుకుంటాం. కానీ ప్రభువు ఏమంటున్నారంటే లోకం ఇచ్చినట్టుగా కాదు, నా శాంతిని మీకు అనుగ్రహించుచుంటున్నాను, లోకం ఇచ్చినట్లుగా కాదు అని మరలా ఒకసారి మనల్ని హెచ్చరించడం చూస్తుంటున్నాం. అందుకే మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. కలవరము, వెరవడము అవసరం లేదు. ఎందుకంటే మీరు నా యందు విశ్వాసం ఉంచుచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు కనుక నా యందును విశ్వాసం ఉంచుడి. నేను నా శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను. లోకం ఇచ్చినట్టుగా కాదు, మీ పక్క వాళ్ళు ఇచ్చినట్లుగా కాదు, నేను ఇచ్చేది నిరంతరము నిత్యము మీతో ఉండునది, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నానని ప్రభుల వారు ఆయన మన గురించి కలవరపడుతూ మనలకి ధైర్యపరుస్తున్నారు, మనల్ని ప్రోత్సహిస్తున్నారు. మీ విశ్వాసము నుండి చెరగక నిలువుడి అని చెప్పడము మనం ఇక్కడ చూస్తుంటున్నాం. కనుక నేను ఈ దినాలలో మనము వస్తున్నటువంటి ప్రతి విధమైన ఆపదల నుండి కలవరం చెందకుండా దేవుని యందు విశ్వాసం ఉంచిన మనము, అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన తట్టు చూచిన ఎడల ఆయన కలవరపడుతూ మనల్ని ఎలా ఆదుకోవాలి, ఎలా సహాయం చేయాలి, ఎలా ఆదరించాలి ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు మన పట్ల. కనుక మనము దేవుని యందు ఆయనను చూచే బిడ్డలంగా మనము ఉండాలి. అలాగే చూస్తే మత్తయి సువార్తలో కూడా మనము చూడొచ్చండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఇప్పుడు పట్టణము కలవరపడటం చూస్తుంటున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు పస్కా పండుగను ఆచరించుకొని మరి వస్తున్న సమయంలో పట్టణం అంతా కూడా ఈయన వెంబడి ఎంత జనాలు వస్తున్నారు ఏంటి అని, ఆయనను ఎంతమంది వెంబడిస్తున్నారని పట్టణమంతా కలవరపడినట్లుగా మనం చూస్తుంటున్నాం. ప్రభువేమో లోకస్తులందరి కొరకు, పట్టణ నివాసులందరి కొరకు కలవరపడితే, మనుషులేమో మంచి కార్యం చేస్తున్న ఆ ప్రభువుని చూసి చివరి దశలో కలవరపడడం మనము చూస్తుంటున్నాం. ప్రభు అయితే నిరంతరము నా కొరకు కలవరపడుతూ, నా ప్రియ బిడ్డలారా మీరు దేవుని యందు విశ్వాసం ఉంచుచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి, నేను మీకు ఆదరణ కర్తను, శాంతి సమాధానం అనుగ్రహించు దేవుడనై ఉంటున్నానని ఇక్కడ మనల్ని హెచ్చరించడము మనము చూస్తుంటున్నాం. కనుక మరి ఈ దినాలలో మనం చూసినట్లయితే ప్రతి చోట ఒక ఆపదకరమైన విషయం తెలుసుకుంటున్నాం, బాధపడుతుంటున్నాం, ఏం చేయలేని పరిస్థితులు అనుకొని గమ్మున కూర్చుంటున్నామేమో. కానీ దేవుడు అలా విడిచిపెట్టే దేవుడు కాదు, ఆదుకునే దేవుడు, ఆదరించే దేవుడు. మీ హృదయమును కలవరపడకూడని తానే మన బదులుగా కలవరపడి మనకు సహాయమును అందించే దేవుణ్ణి మనము కలిగి ఉంటున్నాం. మత్తయి లూకాసు వార్తలో చూద్దాం. లూకాసు వార్త 19వ అధ్యాయము, లూకాసు వార్త 19వ అధ్యాయము 41వ వచనం. మనం ఇందాకనే మత్తయి సువార్తలో కూడా చూసాం. మరి మత్తయి సువార్తలో చూస్తే పట్టణమంతయు ప్రభువుని చూసి కలవరపడినప్పుడు, ప్రభువేమో ఆ పట్టణమును చూచి ఆ పట్టణమును సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చినాడు. పట్టణంలో జరుగుతున్నటువంటి అల్లకల్లోలములు, దేవాలయంలో జరుగుతున్నటువంటి భయంకరమైన పరిస్థితులు, ప్రభువును అప్పగించబోవు ఆ సమయము, అవన్నీ చూసి తన గురించి తాను ఎడవలేదు, తన గురించి తాను కలవరపడలేదు, కానీ తన బిడ్డలమైన మన గురించి
కలవరపడడం చూస్తుంటున్నాం. ఇక్కడ 41వ వచనం చూస్తే, ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడవడం కూడా చూస్తున్నాం. మూల్గడమే కాదు, కలవరపడమే కాదు, ఏడవడం కూడా మనం చూస్తుంటున్నాం. ఆయన దేవుడు, ఆయన సృష్టికర్త, నీ కొరకు నా కొరకు సమస్తము ధారాళముగా దయచే దేవుడు. కానీ ఇలాంటి సందర్భాలలో మన గురించి ఏడ్చే దేవుణ్ణి నీవు నేను కలిగి ఉన్నాం. మనం గమనించినట్లయితే యేసు ప్రభు పుట్టుకలోనే లోకాన్ని ఏలుతున్నటువంటి హేరోదు రాజు ప్రభువుల వారి జన్మమును గూర్చి కలవరపడినాడు. అనగా ఒక లోక రక్షకుడు జన్మించినప్పుడు కలవరపడడం అంటే మంచిని చూసి కూడా కలవరపడే వాళ్ళు ఉంటారని మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. కనుక మనము ప్రభు వాక్కులను విని ఉంటున్నాము. మీ విశ్వాసము చెరగనీయకుడి, మీ విశ్వాసము పోనిదిగా ఉండుడి. ఎందుకంటే మీరు దేవుణ్ణి నమ్ముచున్నారు, దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందును విశ్వాసం ఉంచుడి. నేను మీకు నా శాంతిని అనుగ్రహించుచున్నాను. మీ గురించి ఏడుస్తున్నాను, మీ గురించి కలవరపడుతున్నాను. మీరు ఏడుస్తున్నప్పుడు నేను సంతోషించే దేవుడని కాదు, మీకంటే ఎక్కువగా మూల్గుచ్చు ఏడ్చే దేవుడను అని ఈరోజు మీ హృదయమును కలవరపడనీయకుడి అని ప్రభుల వారు మనకి హెచ్చరిస్తున్నారు. మనం చూస్తున్నాము, పలు ప్రాంతాలు వాటర్ చేత మునిగి ఉంటున్న సందర్భంలో చాలామంది ఇల్లులు కోల్పోయి భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆ విషయంలో కలవరపడే ప్రతి బిడ్డను ఆదరించడానికి దేవుడే నానా రకములుగా సహాయం చేస్తూ వారిని కాపాడుతూ పోషిస్తున్నాడు. పరిస్థితులు ఎన్నో సంభవించవచ్చు, అయినను కూడా మీ హృదయమును కలవరపడనీయకుడి అని ఈరోజు ప్రభువు నీతో నాతో మాట్లాడుచున్నాడు. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుచు ఆయన తట్టు చూచే కృప ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనందరికీ కలుగునుగాక. ఆమేన్.